మంజు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? చేతిలో ఆ లాఠీ ఏంటి? ఎదురుగా మీ అమ్మగారేంటి? సార్, మంజు ఆఫ్టర్ ఆల్ ఏఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ గా నేను ఏం చెప్తే అది చేస్తుంది. మీకు నేను చెప్తాను సార్, చేతిలో లాఠీని పట్టుకుంటే నేరస్తుల నోట్లో నుంచి నిజాలు వస్తాయని నమ్మిన ఎస్ఐని సార్. అందుకే అన్నపూర్ణ మీదకి లాఠీ ఎత్తమని ఏఎస్ఐకి నేనే చెప్పాను. దిస్ ఇస్ టూ మచ్ మైసమ్మ. సారీ సార్, ఇట్స్ నాట్ మైసమ్మ. ప్లీజ్ కాల్ మీ సబ్ ఇన్స్పెక్టర్ మైసమ్మ. కొట్టి విచారించమని చెప్పి ఎవరు చెప్పారు నీకు? పోలీస్ గైడ్ లైన్స్ తెలీదా నీకు? సార్, నాకు తెలుసు. ఇక నుండి ఏ పని చెప్పినా మీరు నాకే చెప్పాలి. ఏఎస్ఐలకు కానిస్టేబుళ్లకు నేను చెప్తాను. చూడండి, త్రిపుర గుజరాత్లో ఉందని తెలిసింది. ఆల్రెడీ ఆ స్టేషన్కి డీటెయిల్స్ మొత్తం పంపించాను. ఆవిడ్ని 2 డేస్లో పట్టుకుంటారు. కాబట్టి ఈ అన్నపూర్ణ గారిని వదిలేయండి. సార్, మీరు స్టేషన్కి సిఐ గారైతే నేను ఎస్ఐని. త్రిపుర గుజరాత్లో ఉందని చెప్పారు కాబట్టి నేను ఈవిడ్ని వదిలేస్తున్నాను. మంజు, మీ అమ్మగారిని తీసుకువెళ్ళు. అమ్మా, ప్లీజ్ అమ్మా, నిన్ను మాటి మాటికి ఇలా స్టేషన్ చుట్టూ తిప్పుతున్నందుకు నన్ను క్షమించమ్మా. మీరు పోలీసోళ్ళు, మేము సాధారణ మనుషులం. పోలీసోళ్ళ నోటి వెంట క్షమించండి అని రాకూడదమ్మా. క్షమించమనడం, క్షమించడం ఈ రెండే మీ పోలీసోళ్ళకి తెలియనివి. అందులో నా కడుపును పుట్టిన నీకు వీటి గురించి కానీ వీటి అర్థాలు కానీ నీకసలు తెలియనే తెలియవు. నిన్ను కన్నందుకు అది నా దురదృష్టం. అమ్మా, అన్ని డ్యూటీల్లో ఈ పోలీస్ డ్యూటీ ఉండదమ్మా. ఇప్పుడు నేను మాత్రం నిన్నేం తప్పలేదమ్మా. ఆ భగవంతుడు నా నుదిటి రాతను ఇలా రాశాడని సరిపెట్టుకోవడం తప్ప ఎవరినని ఏం లాభం? అంతా నా తలరాత. అత్తయ్య, ఎస్ఐ గారిని కలిసారా? ఏమన్నారు? ఏమనలేదు సత్య గారు. సిఐ సార్ వచ్చి ప్రాబ్లంని సాల్వ్ చేశారు. మా విషయాలు ఎవరో ప్రాబ్లంలు సాల్వ్ చేయక్కర్లేదు. లాయర్ని కూడా రమ్మన్నాను. అసలు మీ పోలీసు వాళ్ళ నాటకాలేంటో తేల్చేస్తాను.